హలో స్టూడెంట్స్, సిపిజెడ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైతే ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని సిలబస్ ఫ్రేమ్ చేయడం అయింది. దీంట్లో వచ్చేసి మీకు బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ and microbiology, and these are the main subjects you can opt. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ విత్ ద సిలబస్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ. మీకు ఇక్కడ దీంట్లో ఏంటి అంటే మీకు సిపిజెడ్లో కోడ్ వచ్చేసి 72 ఉంటుంది. ఆ 72లో ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ పేపర్స్ ఉంటాయి. ఎవరైతే మైక్రోబయాలజీకి వెళ్ళాలి అనుకుంటున్నారో మీరు దీన్ని ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ మైక్రోబయాలజీలో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు do the PG of microbiology means you can write any subject of these papers. అంటే మీరు బయోకెమిస్ట్రీ పేపర్ రాయొచ్చు, ఎన్విరాన్మెంటల్ రాయొచ్చు. ఏ పేపర్ మీకు ఈజీగా అనిపిస్తే ఆ పేపర్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అది ఎగ్జామ్ రాసినా కూడా ఏ సబ్జెక్ట్ దీంట్లో ఉన్న ఆప్షన్స్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్నీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిలబస్కి వచ్చేటప్పటికి బయోకెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కానీ మెయిన్ సిలబస్ వచ్చేసి మీకు కెమిస్ట్రీ 40 మార్క్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద కెమిస్ట్రీ సిలబస్. దీంతో పాటు మీకు పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. ఈ పార్ట్ బిలో మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదు అనుకుంటే చూడండి, దిస్ ఇస్ ద ఫిజిక్స్ సిలబస్. బాటనీ సిలబస్ కూడా ఉంటుంది 60 మార్క్స్. అండ్ బాటనీ సిలబస్ కానీ లేదు అనుకుంటే జువాలజీ సిలబస్ ఆర్ ఎల్స్ బయోకెమిస్ట్రీ సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్స్ సిలబస్ ఉంది అండ్ మైక్రోబయాలజీ. మీరు వీటిల్లో ఏదో ఒక సిలబస్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే యూ కెన్ ఈజీలీ గెట్ ద ర్యాంక్ ఇన్ యువర్ ప్లీజ్ మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ. లేదు మీరు సెపరేట్గా బాటనీకి వెళ్ళాలి అనుకున్నా కూడా బాటనీ సిలబస్ వేరే ఉంటుంది. బాటనీ పేపర్లో వచ్చేసి మీకు కెమిస్ట్రీ ఉండదు అక్కడ. ఐ విల్ ఆల్సో షో ది సిలబస్ ఆఫ్ బాటనీ. ఇది మీ బాటనీ సిలబస్. ఓకే, 40లో వచ్చేసి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. దీంట్లో కూడా పార్ట్ ఏ వచ్చేసి 40 మార్క్స్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ 40 మార్క్స్ ఆఫ్ బాటనీ సిలబస్. ఫార్టీ ప్లస్ పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. పార్ట్ ఏ వచ్చేసి మెయిన్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్, రిప్రొడక్షన్, మైక్రోబియల్ డైవర్సిటీ, స్ట్రక్చర్ అండ్ రిప్రొడక్షన్స్, ఫంగి, బ్రయోఫైట్స్, టెండోఫైట్స్, జిబ్రోస్పోర్స్, పాలియోబోటనీ అండ్ టాక్సానమీ అండ్ ఎకాలజీ. దిస్ ఇస్ ద పార్ట్ ఏ సిలబస్. అండ్ పార్ట్ బి సిలబస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. వెరాస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద బయోటెక్నాలజీ, ఒకవేళ మీరు బయోటెక్నాలజీ ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే బయోటెక్నాలజీ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ మీరు బయోటెక్నాలజీ విడిగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు సిపిజెడ్లో 5 years ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కూడా ఉంది. ఆ 5 years ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీలో వచ్చేసి మీకు సిలబస్ ఏమీ ఉండదు దాంట్లో. కాకపోతే యూ హ్యావ్ టు ప్రిపేర్ ద టోటల్ బయాలజీ కాన్సెప్ట్స్. అండ్ అంటే ఏంటి అంటే మీరు ఇంటర్లో ఏదైతే మీరు చదువుతున్నారో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్, ఈ 4 subjects మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అంటే మీకు పీజీతో పాటు ఉంటుంది, పీజీ ఇంక్లూడ్ అయి కూడా ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. అది నాకు తెలిసి జేఎన్టీయూలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇప్పుడు దీంట్లో కూడా మీకు యూనివర్సిటీస్లో ఇంక్లూడ్ అయ్యాయి అంటే సెవెరల్ యూనివర్సిటీస్, మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కేయూ కానీ, ఓయూ కానీ, జేఎన్టీయూ అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ మీకు కరీంనగర్ సైడ్ ఉన్న యూనివర్సిటీస్, ఆదిలాబాద్ యూనివర్సిటీ, అవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, మీరు దీంట్లో ఏంటి అంటే నాకు తెలిసి నేను చూసిన దాని ప్రకారం అంటే మా స్టూడెంట్స్ ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం ఏంటి అంటే ఒకవేళ ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ వెళ్ళాలి అనుకుంటే మీరు బయోకెమిస్ట్రీ పేపర్ చేయగలిగితే బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా బయోకెమిస్ట్రీ పేపర్ చేయగలుగుతారు. ఎందుకంటే టోటల్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మీకు బయోకెమిస్ట్రీలో వస్తాయి కాబట్టి అది ఈజీ ఉంటుంది పేపర్.
కాబట్టి ఒకసారి మీరు అంటే ప్రీవియస్ పేపర్స్ ఐ విల్ సెండ్ ద ప్రీవియస్ పేపర్స్ ఆల్సో. ఆ ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బయోకెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. లేదు మీరు సిలబస్ ఫుల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న టైంలో వితిన్ 1 మంత్ అంటే మెయిన్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు టోటల్‌గా మీరిప్పుడు ఒకవేళ 3 ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఈ మూడిటికి ఇంక్లూడ్ అయ్యే మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయగలగాలి. అవి కవర్ చేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొంచెం బేసిక్ ఉంది కాబట్టి సబ్జెక్ట్స్ మీద ఆ సబ్జెక్ట్స్ బేసిక్‌ని యూజ్ చేసుకొని ఇంకొంచెం డెప్త్‌కి మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ది సీపీ చెక్. ఓకే. అండ్ కొంతమంది నన్ను పీజీ ఎంట్రన్స్ క్లాసెస్ తీసుకుంటారా అని అడిగారు. సో, నేను దానికోసమే ఇప్పుడు ఈ సిలబస్ ఎలా ఉంది, ఏంటి అనేది జస్ట్ ఒక వీడియో సెండ్ చేస్తున్నాను. మీకెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఐ విల్ సెండ్ జూమ్ లింక్ ఫ్రమ్ వెడ్నెస్డే అన్వర్డ్స్. టుమారో ట్యూస్డే ఐ డోంట్ స్టార్ట్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే కాకుండా వెడ్నెస్డే నుంచి నేను జూమ్ లింక్ షేర్ చేస్తా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ మీరు దాన్ని ఒకసారి అంటే మీరు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ పెడితే నేను ఒకసారి దాన్ని చూసుకొని మీరు ఎంతమంది రాగలుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా ఒకసారి నాకు మెసేజ్ టైప్ చేసి పంపించండి. దాన్ని బట్టి నేను సిలబస్ కవర్ ఎంతవరకు ఎలా కవర్ చేయాలి అనేది ఒకసారి నేను ఆలోచిస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడే ఎవరైనా ఇంకా నాకు సిలబస్ పీడిఎఫ్స్ కావాలి అంటే కూడా నేను ఒకసారి మీకు గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఫస్ట్ ఏంటి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు సెండ్ ఎ మెసేజ్ టు మీ. ఓకే. దట్స్ ఇట్.